నేటి ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ కౌన్సిలర్ పెంటయ్య 14వ వర్ధంతి. రద్దీగా మారిన ఆర్టీసీ బస్ స్టేషన్. భీమా, కొరేగావ్, మహర్ మృతులకు ఘనంగా నివాళులర్పించిన కేఎన్పీఎస్ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పాత తాండూరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సోమవారం మాజీ కౌన్సిలర్ పెంటయ్య 14వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మరియు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ హాజరయ్యారు. మాజీ కౌన్సిలర్ పెంటయ్య 14వ వర్ధంతి సందర్భంగా ఆయనకు తనయులు మరియు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ పెంటయ్య చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే పెంటయ్య చదువుకోలేదు కానీ తన పిల్లలు బాగా చదివించి ఉన్నత స్థాయిలో ఉండేలా చూశారని అన్నారు. తనని ప్రతి సంవత్సరం వర్ధంతి చేయడం గొప్ప విశేషమని, కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను అనాథాశ్రమంలో చేరుస్తారు, కానీ పెంటయ్య తన తండ్రిని గౌరవించడం చాలా అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య కుటుంబ సభ్యులు, మాజీ కౌన్సిలర్ సుధాకర్, సుభాష్, నర్సింహులు, అశోక్, కిష్టప్ప, చంద్రమ్మ, భాగ్యమ్మ, అనురాధ, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబిబ్లాలా, మాజీ కౌన్సిలర్ ఆకుల బసవరాజ్, సర్దార్ ఖాన్, అంజయ్య, పెంటయ్య అభిమానులు, పాత తాండూరు వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పెంటయ్య గారి 14వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఇటువంటి వర్ధంతి దాదాపు నేను ఒక 2 మిస్ అయ్యొచ్చు, కానీ ఆల్మోస్ట్ అన్ని వర్ధంతులు అటెండ్ అయినాను. వారిద్దరు కుమారులకు నేను హ్యాట్సాప్ చెప్తున్నాను, సుభాష్ గారికి మరియు సుధాకర్ గారికి. ఎందుకంటే ఇవాళ రేపు తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో వేసి లేకపోతే పట్టించుకునే పరిస్థితుల్లో వీళ్ళు విగ్రహాన్ని ఏర్పరిచి మీరు ప్రతి సంవత్సరం అసలు ఏమాత్రం ఎక్కడ కూడా ఒక ఇది కూడా తప్పకుండా విగ్రహానికి పూజ చేయడము, తర్వాత మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, ఇక్కడికి మా అందరితోని మాకందరికీ గెట్ టుగెదర్ చేసి మాకందరికీ సన్మానించడం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు తండ్రి అంటే ఎంత రెస్పెక్ట్ ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇటువంటి వీళ్ళు ఈ నేటి యువతరానికి మార్గదర్శకంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు మార్గదర్శకంగా ఉంటే 100% కొంతమందిలో నన్ను మార్పు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్సే కొంతమంది ఉన్నారు, 50 లక్షల రూపాయలు ఇస్తే ఒక అనాథాశ్రమం 50 lakhs ఇస్తే వాళ్ళు మొత్తం తల్లిదండ్రులు అక్కడ 50 lakhs రూపాయలు ఒక అనాథాశ్రమంలో వాళ్ళు వేసిస్తారు. చనిపోవరే కాల్ చేసుకుంటారు, ఇక తల్లిదండ్రులు కొడుకులు వచ్చి చూడరు, ఏం లేదు. అటువంటి దరిద్రమైన రోజుల్లో కూడా డబ్బులు పెడితే కాదు, ఇక్కడ ప్రేమ కావాలి. ఈ ప్రేమను వీళ్ళిద్దరు కొడుకులకి వాళ్ళ తండ్రికి చూపిస్తున్నారు. ఆయన మరీ చదువుకున్నాడు కాదు, ఒక ఎడ్యుకేటెడ్ కాదు, ఒక స్ఫూర్తిదాత కాదు, కానీ వీళ్ళిద్దరిని చదివించి ఎదిగించిన డెఫినెట్గా నేను ఆయనకు తల వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మా ఫాదర్ కూడా వీళ్ళ స్ఫూర్తి అనుకోండి, ఎవరి స్ఫూర్తి అనుకోండి, మమ్మల్ని అందరూ అట్లా చదివించాడు, మేము కూడా మా పిల్లల్ని అట్లా చదివించాం. వీళ్ళు ఒక రకంగా మనకు స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని తీసుకొని డెఫినెట్గా మనం ముందుకెళ్తే మన భావితరాల వారు డెఫినెట్గా మనకు మంచి చేస్తారు. అయిన తర్వాత ఇంకో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గత 10 సంవత్సరాల నుంచి మనం ఎంత దరిద్రంలో ఉన్నాం మనకు అర్థమవుతుంది. స్టేట్ కూడా ఎంత అప్పుల్లో ఉంది వేసిపోయింది. ఈ 10 సంవత్సరాల తాండలు కూడా ఏం చెప్పినాము, ఆ 10 సంవత్సరాలు మేము చైర్మన్ అయ్యి కూడా కొన్ని పనులు చేయలేకపోయినాం. ఎందుకంటే మనకు అక్కడ కోఆపరేషన్ లేకుండే. అన్న వాళ్ళ ఇద్దరు సహకారం, వీళ్ళందరూ ఎంత సహకరించినా కూడా అక్కడ మొద్దు నిద్ర ఉండే వాళ్ళకి చెప్తే అర్థం కాకుండా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారికి చాలా విషయాలు ఇప్పుడు చెప్తున్నాను. తాండూరుకి ఏం కావాలో చెప్తున్నాను, తాండూరు యువతకి ఏం కావాలో చెప్తున్నాను. వాటన్నిటిని డెఫినెట్గా ఒక పేపర్ మీద పెట్టి ఈ 2-3 monthsలో వాటి కార్యాచరణ చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత ఓల్డ్ తాండూరు అంటే చాలా వల్ల నాకు ఇందిరానగర్ అంటేనే చాలా ఇష్టం ఉండే. ఇప్పుడు లాస్ట్ 2 elections నుంచి కూడా ఓల్డ్ తాండూరు నాకు అంతే అభిమానం ఏర్పడింది. డెఫినెట్గా నాకు నేను చెప్తే ఓట్లేసే వాళ్ళు ఇక్కడ ఓల్డ్ తాండూరులో ఉన్నారు, నేను చెప్తే ఓట్లేసేవారు ఇందిరానగర్లో ఉన్నారు, నేను చెప్తే ఓట్లేసేవారు సెంట్రల్ సిటీలో కూడా ఉన్నారు. కాబట్టి మొత్తానికి తాండూరు టౌన్ కానీ తాండూరు దిశ మాకు ఈ ఉన్నత స్థితిని కల్పించి తాండూరుకి ఏదైనా సేవ చేయాలి. సేవ చేసిన తర్వాత డెఫినెట్గా తాండూరులో ఒక మంచి స్ఫూర్తివంతమైన ప్రభుత్వాన్ని మన ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి వ్యక్తి ఉన్నారు.
ఎందుకంటే చాలా నిదానం ఉన్నాడు, కుట్రలకు తన తెలియవు ఆయనకు. కాబట్టి మనం తాండూరు డెఫినెట్గా ముందుకు తీసుకుపోతాం మీ అందరి సహకారంతో. ఇప్పుడు ప్రతి సంవత్సరంలాగే మీరు ఎప్పుడో ఇట్లా ఒక సంవత్సరం ఒకసారి రాకుండా ప్రతి 6 నెలలకు ఒక సంవత్సరానికి వచ్చి మీరు యువతకు మార్గదర్శనం చేసుకోవాలని మీ ఇద్దరు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అనురాధ ఆయన అన్ఎడ్యుకేటెడ్ అయ్యిండి కూడా మీకు ఇంత చదివించండి, మీకు ఇంత అంటే ఆయన విజన్ అర్థమవుతుంది మీకు. అటువంటి విజన్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ ఈ సమయం ఇచ్చి మీకు అందరికీ నా ధన్యవాదాలు. नमस्ते, आदाब, गुड मॉर्निंग सब दोनों साहब। जो है मानिक राव साहब के पीरियड से एक सोल्जर के तरह का काम करे हैं। आज उनकी स्टैचू देखकर हम लोग जो है ना सीख सकते हैं कि उन्होंने क्या काम करे हैं तांडूर के लिए, तांडूर टाउन के लिए जो इतना ज़बरदस्त काम किए हैं। इसीलिए आज उनका आज एक स्टैचू बना हुआ है और उनके मार्ग पर हम चलने के लिए हम सभी तांडूर के वासियों को यही रिक्वेस्ट करते हैं कि उन्होंने जो काम करे हैं सोल्जर के सर का, उसी तरह हम भी जो है ना हर वार्ड में तांडूर के हर टाउन हर जगह अच्छे से अच्छा काम करके म्यूनसिपालिटी में अच्छा सा नाम कमा कर कल के दिन हमारी भी ऐसी मूर्ति होना बोल के हम जो है ना सभी से रिक्वेस्ट कर रहे हैं। जय हिंद, जय कांग्रेस। జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అర్పణ చేసినారు పెద్దలు. వాళ్ళ మా బసవరాజన్న తండ్రి నరసయ్య సాబు, మేమంతా నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటనే పెరిగిన మా బసవరాజన్న ఇంట్లో వెంటే మామకు మేము మామ కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళము. అయితే మేము కాంగ్రెస్ కార్యకర్తలాగా 45 ఏళ్ల నుంచి నేను బసవరాజు ఇద్దరము 45 ఏళ్ల నుంచి మేము ఒక స్ఫూర్తిగా పనిచేస్తున్నాము. అయితే ఈరోజు మేము యువకులకు చెప్తున్నాం, ఈరోజు ఈ మామ యొక్క వర్ధంతి సందర్భంలో 14వ వర్ధంతి సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఏమి నారాజు కాకుండా మన ప్రభుత్వం ఎన్నో దుష్ట పాలన నుంచి విముక్తై, సంఖ్యల నుంచి విముక్తై మేము ఈరోజు మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాము. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు మన మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం మంచిగా పనిచేసి వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మీరందరూ యువకులందరూ సంఘటితంగా ఉండి తప్పకుండా కాంగ్రెస్ చైర్మన్ మున్సిపల్ క్యాపిటల్ చేసుకోవాలి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా మన ఎంపీని గెలిపించుకుంటేనే మనం ఫండ్స్ తీసుకొచ్చి ఈడ ఈ మన తాండూరు అభివృద్ధి కోసం చేస్తామని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం ఇచ్చారు. ఏమని చెప్పి ఒక కమిషనర్ ఖాయం చేస్తున్నారు కొడంగల్ కొరకు. మరి 18 కిలోమీటర్ల పక్కకే మన సీఎం ఉంటాడు. కాబట్టి మనం అందరం మంచిగా ఉండి అందరూ మన పెద్దలకు డాక్టర్ సాబ్కు మాకు అందరూ సహకారం చేసే వాళ్ళకందరికీ మనం తోడుగా ఉండి తప్పకుండా మళ్ళీ మనం కాంగ్రెస్ను తాండూరులో మున్సిపాలిటీని మనం ఎంపీని కూడా గెలిపించుకుంటామని చెప్పి మనం చేసుకుని చేతులు దొరుకుంటూ ఈ శుభ సందర్భంలో మీకు అందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటూ విరమిస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. శ్రీ పెంటయ్య గారు మాజీ కౌన్సిలర్గా ఉండి ఈయన యొక్క స్టాచ్యూను స్వర్గనీయులైన శ్రీ ఎం మాణిక్రావు మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ అయినటువంటి స్వర్గీయులు శ్రీ మాణిక్రావు సాబ్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ స్టాచ్యూను ఇనాగ్రేషన్ చేశారు, స్థాపింపజేశారు. సో ఆ సందర్భంగా కాంగ్రెస్ అంటే మా నాయన ఎప్పుడు ఆయనకు ఒక అభిమానము. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత నెహ్రూ గారు, వీళ్ళందరి వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ లోపల ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ అంటే ఆయనకు ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఇప్పుడు ఈ సంవత్సరము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మన మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినారు. ఆ ఎలక్ట్ కావడానికి ఇక్కడ రాత్రులుగా పగలనక, రే అనక, ఎండనక, వాననక మన తాండూరు వాస్తవులు తాండూరు కాన్స్టిట్యుయెన్సీ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుల్లాగా పనిచేసి ఈ మనోహర్ రెడ్డి సార్ను గెలిపించడం జరిగింది. సో ఈ శుభ సందర్భం లోపల మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ సంవత్సరము. సో సంపత్ సారు టోటల్గా ఇన్ఛార్జిగా తీసుకొని ఆయన లీడ్ చేసి ఆయన ఎన్నో అందరికీ మానవ సేవయే మాధవ సేవ అన్నటువంటి ఒక నినాదంతో ఆయన డాక్టర్ వృత్తి చేసుకుంటూ కూడా పాలిటిక్స్లో అందరికీ సేవ చేస్తూ మనోహర్ రెడ్డి సార్ను గెలిపించినందుకు ఆయనకు మన టౌన్ తరఫు నుంచి, మన కాన్స్టిట్యుయెన్సీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. దీంతో పాటు ఆయనకు చేదురు వాదుడుగా ఉంటూ మన బసవరాజ్ మామ సారు, మన సర్దార్ సాబు, మన అబీబ్ లాలా సారు, అంజనేయ సారు, మన రాజేష్ డ్రైవర్ రాజేష్ సారు, తర్వాత వాళ్ళ కొడుకు అయినటువంటి యూత్ కాంగ్రెస్లో వండుకుంటూ నవీన్ అనే అబ్బాయి చాలా అహోరాత్రులుగా కష్టపడుకుంటూ వాళ్ళతో పాటు అందరితో కలిసిమెలిసి ఉంటూ ఈ మనోహర్ రెడ్డి సార్ను గెలిపించినందుకు మీ అందరికీ
శుభాభివందనములు. ఈ ఈ కొత్త సంవత్సరం లోపల ఒక కొత్త శకము మన తాండూరు టౌన్కు లోపల మనము చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మనం ఈరోజు మన పెంటయ్య సార్ వారిని పెంటయ్య గారి వర్ధంతి సందర్భంగా మనం ఒక దీక్ష పూనుకొని మనము మన డాక్టర్ సార్ సంపత్ సార్కు చేదోడు వాదుడుగా ఉంటూ, మనోహర్ రెడ్డి సార్కు చేదోడు వాదుడుగా ఉంటూ, బసవరాజ్ మామకు చేదోడు వాదుడుగా ఉంటూ, సర్దార్ సాబ్కు చేదోడు వాదుడుగా ఉంటూ, అబిబుల్లా సాబ్కు, అంజనేయ సార్కు అందరికీ ప్రతి ఒక్క సైనికుల్లాగా వాళ్ళు పనిచేసి ఇక్కడ గెలిపించినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ, ఈ సందర్భంగా ఈ నయా సాల్ ముబారక్తో చెప్పుకుంటూ మన సంపత్ సార్కు సన్మానం చేస్తున్నాము. దీనికి అందరూ వచ్చినందుకు మాకు ఈ శాలువాతో సన్మానం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కీర్తిశేషుడు ఎం పెంటయ్య గారి 14వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సంపత్ సార్ గారు ఆధ్వర్యంలో పెంటయ్య మామకు ఘనంగా నియమాలు అర్పించుకుంటున్నాము. పెంటయ్య గారు 4 సార్లు మున్సిపల్ కౌన్సిలర్ చేయడం జరిగింది. మా నాయన కీర్తిశేషులు పి దర్శయ్య వారితో కలిసి కౌన్సిలర్గా చేసినారు. ఆ సందర్భంగా వాళ్ళ కూతురు కుమారుడైన సుభాష్ గారు మరియు సుధాకర్ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే పెంటయ్య మామ చనిపోయిన 14వ వర్ధంతి అన్ని విధాల కొడుకులు తండ్రి గారికి వర్ధంతి సందర్భంగా ఘనంగా వారు కూడా నియమాలు అర్పించేందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు తాండూరు టౌన్ కాంగ్రెస్ అబిల్లాలా గారు మరియు పెద్దలు సర్దార్ ఖాన్ గారు మరియు తోటి అందరూ అక్క చెల్లెళ్ళు అందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున పెంటయ్య మామకు నమస్కరిస్తూ నియమాలు అర్పిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మా తండ్రి గారు పెంటయ్య గారి 14వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ సంపత్ గారు మరియు అదేవిధంగా తాండూరు టౌన్లో ఉన్న ప్రజానీకము అందరూ వచ్చి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన మంచి పనులను అందరూ స్మరించుకుంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. మాకు కూడా మేము చిన్న ఉన్నప్పుడు మా తండ్రి గారు మాకు ఎంతో విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని ఒక స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా ఆయన ఆర్నిషాలు మాకు కృషి చేసిండు. చిన్నప్పుడు మాకు చాలా అన్ని రకాలుగా బుద్ధి చెప్పేవాడు. ఎక్కడ పోయినా ఏది అయినా కూడా ఆయన సహించేవాడు కాదు. కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉండగలిగినాం. అదేవిధంగా మన తల్లిదండ్రులను మనము గౌరవించాలి కాబట్టి ఆ గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన యొక్క స్టాచ్యూని ఇక్కడ మేము స్థాపించి ఆయనకు ఉన్న గౌరవాన్ని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆయన చనిపోయి 14 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తప్పకుండా నిర్వహించుకుంటూ అందరినీ చేస్తూ అతన్ని స్మరించుకుంటున్నాము. కాబట్టి అదేవిధంగా వేరే తల్లిదండ్రులు కూడా అదేవిధంగా మాలాకనే చేయాలని కోరుకుంటూ ఈ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాముల మామకి చేసినట్ల ఈరోజు సన్మానం. మరి పూలారతో సత్కరిస్తున్నాం. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తాండూరు పట్టణంలోని భూకైలాస్కు భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ నుండి భూకైలాస్ దేవాలయానికి భక్తులు రావడం జరిగింది. దీంతో తాండూరు పట్టణంలోని బస్ స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. మహబూబ్ నగర్ కు సరైన బస్సులు లేకపోవడంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు బస్సుల కోసం ఎదురు చూశారు. రాత్రి 8:30 తర్వాత కూడా బస్సులు రాకపోవడం పట్ల ప్రయాణికులు ఆందోళన చెందారు. సరైన బస్సులు వేసి తమ గమ్యస్థానాలకు చేర్చాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.
బండి వస్తున్నాడు. గతంలో భీమా కోరెగావ్ మహర్ మృతుల స్మృతితో దళిత ఆత్మ ప్రతిఘటన పోరాటాలను బలోపేతం చేయాలని కేఎన్పిఎస్ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర కేఎన్పిఎస్ ఉపాధ్యక్షులు ఏర్పుల చంద్రయ్య డిమాండ్ చేశారు. తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో మరియు యాలాల మండలం కోకట్ గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్రేస్పేట్ మండల ఉపాధ్యక్షులు బలరాం, మండల ప్రధాన కార్యదర్శి అంజీ, కోశాధికారి శ్రీను, మండల సభ్యులు నర్సింలు, గోపాల్, కోడంగల మండల అధ్యక్షులు అంజులప్ప, ప్రధాన కార్యదర్శి మహేష్, సభ్యులు రమేష్, మండల కమిటీ అధ్యక్షులు వెంకటయ్య, మొంబాపూర్ విజయేందర్, నక్కల ప్రభాస్, భీం భరత్, అరకల వెంకటయ్య పాల్గొని నివాళులర్పించారు. ఈరోజు భీమా కోరెగావ్ యుద్ధంలో భాగంగా కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఈరోజు నిరాశనగా ఈరోజు సమావేశమైనాము. మరి ఇక్కడ వచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులకు, మరి కోడంగల్ కమిటీ కుల నిర్మూలన పోరాట సమితి సభ్యులకు, గుండ్రపేట కమిటీ మండల తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కళాకారులు ఒక పాటతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మహనీయుల్లారా దండము మాదిన బంధులకు, మహనీయుల్లారా అందుకుంది పేదొల్లా దండాలు, మహనీయుల్లారా అందుకుంది పేదొల్లా దండాలు, మహనీయుల్లారా ఉద్యమాల ఊపిరై ఉద్యమాలకు బడలేసి అబదు శుభమో తెలియనల్లా ఏమోగా మనసులాను, ఏమోగా మనసులాను, ఏమోగా మనసులాను. అబదు శుభమో తెలియనల్లా ఏమోగా మనసులాను, ఏమోగా మనసులాను, ఏమోగా మనసులాను. జ్యోతిరావు జ్యోతిరావు పులేనివయ్యో మహనీయుల్లారా, జ్యోతిరావు పులేనివయ్యో మహనీయుల్లారా. జగతికే గొప్ప వెలుగైనారయ్యో మహనీయుల్లారా, జగతికే గొప్ప వెలుగైనారయ్యో మహనీయుల్లారా. మీరిచ్చిన సందేశాన్ని ముందుకు మేము నడుపుతాము, అందరికీ పంచుతాము. మీరిచ్చిన సందేశాన్ని అందరికీ పంచుతాము, అందరికీ పంచుతాము, అందరికీ పంచుతాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. వ్యతిరేకంగా పోరాటం అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరేదాకా.
ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు. గారు మన ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షులు తాండూరు పట్టణంలో సినిమా కోరిక సభ్యులైనటువంటి వెంకటన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కుల నిర్మూలన పోరాట సమితిలో భాగంగా ఈరోజు తాండూరు పట్టణంలో భీమా గోరేగాం మహార్ వీరుల స్ఫూర్తితో దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటంలో బలోపేతం చేద్దామని ఈ యొక్క వరంగల్ కుల నిర్మూలన పోరాట సమితి నుండి వచ్చినాము. అయితే ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రన్న గారు పిలుపు మేరకు ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్పేట మండల ఉపాధ్యక్షులు గారు బాలరామ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మరి దళితులపై ఒక దాడి జరిగిన సంఘటన గురించి మనకు కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్నది కాబట్టి దాన్ని భీమా గోరేగాము దళితులకు ఎంతో అన్యాయం జరిగిందో దాన్ని చాలా తీవ్రంగా అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకుపోయి ఇంకా వాళ్ళకు శిక్ష పడేటట్ల వాళ్ళకు న్యాయం జరిగేటట్ల వాళ్ళము కోరాలని మేము కోరుకుంటూ మరి ఎందుకంటే వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందో మనం కంటతోనైతే చూడలేము కాబట్టి మనం స్టేట్మెంట్ ద్వారా దీని ద్వారా దాని ద్వారా తెలుసుకొని మనం కొనసాగిస్తున్నాం కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే భారతదేశం నాశనమైంది కనుక వీడు కూడా మనకు వ్యతిరేకమే అని శివాజీ యొక్క పెద్ద కొడుకును చంపే ప్రయత్నంలో ఔరంగజేబు ముస్లింల రాజుకు సపోర్ట్ చేసినటువంటి ఈ బ్రాహ్మణీయులు ఆ విధంగా ఉండడం వల్ల ఈ చంపినటువంటి వ్యక్తిని వాడు అనుకుంటాడు అప్పుడు ఇట్లా మా మీనికి ఎవరైనా మా వర్గం మీనికి వస్తే ఇట్లేం చేస్తామని ఆయనను చంపి ముక్కలు చేసి భీమా నది పక్కన ఒక నది ఉంది, ఆ నది పక్కన పారేస్తే ఇదంతా చూసినటువంటి దళిత కులంలో ఉన్నటువంటి గోవింద పర్ణ అనే ఆయన వ్యక్తి ఉన్నాడు, గోవిందరాజు. ఆయన ఆ ముక్కలన్నీ జమ చేసి ఒక సమాధి చేస్తాడు. ఆ సమాధి కూడా ఎక్కడ కట్టినంటే ఇప్పుడు భీమా కోరేగావ్ అనే ఈ ఎంతమంది అయితే 27 మంది చనిపోయారో దళితులు అదే ఏరియాలో ఈ సమాధి కడతారు. ఈ సమాధి కట్టడం వల్ల అక్కడ వచ్చిన ప్రజలకందరికీ ఏమవుతుంది, ఈ యుద్ధం ఎవరు చేసినంటే దళితులు చేశారు, ఈ సమాధి ఎవరు కట్టినంటే గోవిందరావు అని కట్టిండు, వీళ్ళ పేరే వస్తుంది. మరి హిందువులమైనటువంటి మనదేడుంది, మనమేమో బ్రిటిష్ వాళ్ళను యుద్ధము చేసేటప్పుడు హిందువులమే రాజ్యం పరిపాలించాలి, హిందువులం అనుకుంటున్నారు అక్కడ కొంతవర్గం. హిందువు కాదు, బ్రాహ్మణులు అనేది గుర్తించుకోవాలి మన ప్రజలు ఎవరైనా. కనుక ఇది ఏమైతే మనం మాత్రము కులం యొక్క కూకటి వేళ్లతో మన ఆ రోజు ఆ తెగతింపులు చేసేది కనుక ఆ దాన్ని వారసత్వంగా మనం కొనసాగిస్తూ అంబేద్కర్ కూడా 1900 సంవత్సరము 1900 సంవత్సరము 27 సంవత్సరం అనుకుంటా 1927 సంవత్సరంలో ఆ ఊరును సందర్శించుడు. అంటే దగ్గర 100 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. 1818 1927 అంటే 100 సంవత్సరాల డిఫరెన్స్లో ఆ ఏరియా ఉన్నదని గ్రహించినటువంటి వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ మాత్రమే. అంతకుముందు తెలుసండి, అంతకుముందు ఎవరికి ప్రజలకు తెలియదు ఇక్కడ ఉన్నది ఇట్లున్నదని. ఆ 100 సంవత్సరాల చరిత్ర ఇప్పుడున్న జనాలకు తెలియదు కనుక అంబేద్కర్ పోయి ఆ చరిత్రను తీసి ఆయన ఆ రోజు సంధి పోయినప్పటి సంధి ఎప్పుడైతే పోయి సందర్శించారో అప్పటి సంధి ఈ జనవరి 1ను విజయకేతనంగా దళితుల విజయకేతనం సందేశాన్ని ఇస్తూ ఈ ఊర ప్రజలు ఎక్కడెక్కడైతే ఉన్నారో మన దళిత వర్గం చైతన్యవంతమైనటువంటి వాళ్ళందరూ ఎవరైనా కానీ ఈ పండుగను జరుపుకోవాలని అంబేద్కర్ సూచించిన కనుక ఆయన మార్గంలో మనం అందరం నడిచి ముందుకు ఘనంగా ఇటువంటి పండుగలను విజయము మన చరిత్రను చాటి చెప్పాలని గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోకటి ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable